భారత్ మొబిలిటీ ఎక్స్పోలో వ్యావి మొబిలిటీ కంపెనీ వాళ్ళు వావ్ అనిపించేలా కేవలం 3,25,000 రూపాయలకే సోలార్ పవర్తో పనిచేసే ఎలక్ట్రిక్ కార్ని అయితే లాంచ్ చేశారనమాట. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు బ్యాటరీతో ఎలక్ట్రిక్ కార్ని ఛార్జ్ చేసుకోవచ్చు, సూర్యుడి నుంచి వచ్చే సూర్యుడి శక్తితో కూడా మీరు ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ఉచితంగా మీరు ఈ వాహనాన్ని అయితే నడుపుకోవచ్చు అనమాట, ఎటువంటి బ్యాటరీ పవర్ అవసరం లేకుండా కూడా సెకండరీ పవర్ కింద. మరి ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. తాజాగా భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఒక విచిత్రమైన ఎలక్ట్రిక్ కార్ అనేది వీక్షకులను ఆకట్టుకుందనమాట. ఆ ఎలక్ట్రిక్ కార్ పేరే యవా అనమాట. ఇదే వ్యావి మొబిలిటీ వాళ్ళు తీసుకొచ్చిన భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ కార్ చూడడానికి మరీ పెద్ద సైజు అయితే ఉండదు అనమాట, చిన్న సైజులోనే ఉంటుంది. 4 టైర్లు కలిగిన ఎలక్ట్రిక్ కారు, బట్ కాంపాక్ట్గా ఉంటుంది. మనం ట్రాఫిక్ కండిషన్స్లో ఎస్కేప్ అయిపోయి హాయిగా నడుపుకోవడానికి వీలుగా ఉండే ఎలక్ట్రిక్ కార్ అని చెప్తున్నారు. చాలా చిన్నగా సైజ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్లో మనకి ఇద్దరు పెద్ద వ్యక్తులు, అంటే ఇద్దరు అడల్ట్స్, ఒక చైల్డ్, ఒక పిల్లలు ఎవరైనా ఉంటే ఒక పిల్లోడు కూర్చోవచ్చు, లేకపోతే పిల్ల పాప ఎవరైనా కూర్చోవచ్చు అనమాట. అంత చిన్నగా అయితే ఎలక్ట్రిక్ కార్ని ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్లో 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 5 సెకండ్లోనే చేరుకోగలరని చెప్తున్నారు. అలానే ఈ కార్లో మీకు టాప్ స్పీడ్ వచ్చి 70 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్లో మనకి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్ అనేది యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. సేఫెస్ట్ బ్యాటరీ ప్యాక్ని ఈ ఎలక్ట్రిక్ కార్లో ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇందులో ఏంటంటే మనకి ప్రైమరీ బ్యాటరీ ప్యాక్ వచ్చి లిథియం బ్యాటరీ ప్యాక్, ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. బట్ దాంతో పాటుగా మనకి పైన రూఫ్ మీద సోలార్ ప్యానెల్స్ అమర్చారు. ఈ సోలార్ ప్యానెల్స్ ఏంటంటే ఎప్పుడైతే మన సూర్యకిరణాలు ఎక్కువగా ఎండగా ఉన్నప్పుడు ఆ సూర్యకిరణాలు గ్రహించుకుని దాని ద్వారా కూడా మనకి బ్యాటరీ ప్యాక్ అనేది ఛార్జ్ అవుతుంది. లేకపోతే డైరెక్ట్గా ఆ పవర్ నుంచి కూడా కార్ అనేది నడుస్తుంది అనమాట. ఇది మరీ ఎక్కువ పవర్ ఉండదు, బట్ కొంత మేరకు కొంత సోలార్ పవర్ ద్వారా కూడా మీరు ఎనర్జీని అనేది సేవ్ చేసుకోవచ్చు, డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. ఒకసారి నేను మీకు ఆ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా చూపిస్తాను. ఇదే అనమాట, వీళ్ళ కెపాసిటీ 2 అడల్ట్స్ 1 చైల్డ్ అని చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్. సంవత్సరానికి సుమారుగా 3,000 కిలోమీటర్లు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ద్వారా అయితే మీరు నడపచ్చు అని చెప్తున్నారంటే సూర్యుడి పవర్ నుంచి మీరు ఉచితంగా ఎనర్జీని పొందవచ్చు అని చెప్తున్నారు. ప్రీమియం ఇంటీరియర్స్ ఉంటాయని చెప్తున్నారు. వీళ్ళ టెక్నాలజీ పరంగా చెప్పాం కదా, ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్ అనేది యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక మెయిన్ గా ఇందులో ఉన్న ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ కార్ స్టార్టింగ్ మీకు చెప్పానుగా 3,25,000 రూపాయలకి ఏంటంటే బ్యాటరీని సబ్స్క్రిప్షన్ ప్లాన్ తో ఇస్తున్నారు. అంటే మీ కార్ తో పాటు బ్యాటరీ వచ్చేస్తుంది, బట్ మీరు ఎంతైతే కిలోమీటర్స్ నడుపుతున్నారో దానికి అడిషనల్ అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ సబ్స్క్రిప్షన్ ప్లాన్. లేదంటే మీరు డైరెక్ట్ గా కార్ ని బ్యాటరీతోనే కొనుక్కోవచ్చు, అది కూడా ప్లాన్ ఉంది. ఫస్ట్ మీకు బ్యాటరీ సబ్స్క్రిప్షన్ గురించి చెప్తాను. ఇందులో వచ్చి ₹2 కిలోమీటర్కి ₹2 అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. మినిమం వచ్చి నెలకి ఒక 600 కిలోమీటర్ల వరకు నడుపుకునే అవకాశం అనేది కల్పిస్తున్నారు ప్యాక్ లో. దీంట్లో వచ్చి 125 కిలోమీటర్ రేంజ్ అనేది ఇస్తున్నారు. 9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనేది వాడుతున్నారు అనమాట. అలానే ఎయిర్ కండిషన్ క్యాబిన్స్ ఉంటాయని చెప్తున్నారు, పవర్ విండోస్ ఉంటాయని చెప్తున్నారు, సోలార్ ఇంటిగ్రేషన్, సోలార్ తో కూడా మనకి సోలార్ పవర్ వాడుకోవచ్చు, పార్కింగ్ సెన్సార్ ఉంటుందని చెప్తున్నారు, ఫాలో మీ హౌస్ హెడ్ ల్యాంప్స్ అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చి 3,25,000 రూపాయలకి ఎలక్ట్రిక్ కార్ని ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వేరియంట్, ఈ వేరియంట్ పేరు నోవా. నెక్స్ట్ స్టెల్లా అనే వేరియంట్ ని 3,99,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా సేమ్ బ్యాటరీని యొక్క సర్వీస్ కింద ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి 12.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది, 175 కిలోమీటర్ రేంజ్ లభిస్తుంది, పానోరామిక్ సన్ రూఫ్ ఉంటుంది, యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఉంటుంది, క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది, 3 కిలోవాట్ ఆన్బోర్డ్ ఛార్జర్ అయితే లభిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో వెగా అనే ఒక మోడల్ కూడా ఉంది, 4,49,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో 18 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆఫర్ చేస్తున్నారు, 250 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు. CCS2 ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఈ వేరియంట్ లో లభిస్తుంది. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఆఫర్ చేస్తున్నారు, TPMS, ల్యాప్టాప్ ఛార్జర్, చిల్ బాక్స్ అనేవి ఈ వేరియంట్ లో అయితే మీకు లభిస్తుంది అనమాట. ఇది మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తో వచ్చిన వేరియంట్స్ కదా. ఇప్పుడు ఇదే వేరియంట్స్ తో మీకు డైరెక్ట్గా బ్యాటరీ ప్యాక్తో కొనుక్కుంటే ఏంటంటే సేమ్ ఫీచర్స్, ఇప్పటిదాకా మీకు చెప్పిన సేమ్ ఫీచర్స్ అన్ని లభిస్తాయి. బట్ బ్యాటరీ ప్యాక్కి మీరు అడిషనల్గా కిలోమీటర్కి ఎంత డబ్బులు అనేది పే చేయాల్సిన అవసరం లేదు, మీరే ఛార్జింగ్ పెట్టుకుని మీ ఇంటి వద్దనే వాడుకోవచ్చు. అప్పుడు మీకు నోవా కార్ వచ్చి 4 లక్షల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు, స్టెల్లా వచ్చి 5 లక్షల రూపాయలు పడుతుంది, వెగా వచ్చి 6 లక్షల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇందులో వారంటీ పరంగా చూసుకున్నట్లయితే నోవాకి 80,000 కిలోమీటర్లు లేదా 3 సంవత్సరాల కిలోమీటర్లు బై డిఫాల్ట్ గా ఇస్తున్న వారంటీ, దానికి స్టాండర్డ్ అనమాట 80,000 కిలోమీటర్లు లేదా 5 సంవత్సరాలు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు నోవాకి. స్టెల్లాకి వచ్చి 1,00,000 కిలోమీటర్లు లేదా 5 సంవత్సరాలు ఇస్తున్నారు, వెగాకి వచ్చి 1,20,000 కిలోమీటర్లు లేదా 5 సంవత్సరాలు ఇస్తున్నారు. ఇక ఇందులో ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉంది. బ్యాటరీ ప్యాక్కి 1,00,000 కిలోమీటర్లు లేదా 5 సంవత్సరాలు బేస్ వేరియంట్కి,
మీడియం వేరియంట్కి వచ్చి 1,20,000 కిలోమీటర్ లేదా 5 సంవత్సరాలు, వెగాకి వచ్చి 1,60,000 కిలోమీటర్ లేదా 5 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు. ఎవరైతే ఇనీషియల్ గా బుక్ చేసుకుంటారో వాళ్ళకి అప్ టు 8 సంవత్సరాల వరకు వారంటీ ఇస్తున్నారు. బట్ అది ఫస్ట్ 25,000 మందికి మాత్రమే అని చెప్తున్నారు. వీళ్ళ ప్రీ బుకింగ్స్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు అనమాట. వీళ్ళ వెబ్సైట్ నుంచే మీకు కావాలంటే ఎలక్ట్రిక్ కార్ అనేది ప్రీ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళు స్పెసిఫిక్ గా ఇప్పటి నుంచి దీన్ని డెలివరీస్ వస్తాయనేది విషయం అనేది వెల్లడించలేదు. కానీ ఇది మనకి ఎవా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ అప్డేట్స్ అనమాట. మరి ఎవా ఎలక్ట్రిక్ కార్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎలక్ట్రిక్ కార్ మీరు తీసుకుంటారు లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించలేదు, మీ ఓనర్షిప్ మాతో షేర్ చేయాలనుకోలేదు, స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని రిఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెక్ట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ ఈవీ కనెక్ట్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, ట్రై ది ఫ్యూచర్.